ప్రభ నీ కాపుదల భద్రపరచుతండి. అబ్రం గారు ప్రభ దైవ శాఖలు సేవక బలముగా వాడుకోతండి. ఇంకా ప్రభ కనికరించుతండి, స్వతపరచు గణపరచమని, పాప క్షమాపణ విడుదల చేయమని నీకే వందనాలు. అయా కొద్ది ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయమందు నా స్నేహితులు, నా మిత్రులు, నాకు అత్యంత స్నేహితులుగా ఉన్న ఉప్పలపాడు ప్రాంతాన్ని అంతటిని కూడా మండిస్తూ రగిలిస్తూ మరి అనేక మందిని ఉచ్చులో నడిపిస్తున్న నా స్నేహితులు, తోటి సేవకులు శామ్యూల్ అన్న గారిని ప్రేమతో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవుని గణపరుచుకుందాం. మరి ఎంతో ఉప్పలపాడు ప్రాంతాన్ని అంతటిని కూడా మండిస్తున్నాడు. మంట లేకపోయినా అక్కడ మరి మండిస్తూ ఉన్నాడు చక్కగా. నేను పలుమార్లు అక్కడికి వెళుతూ ఉన్నాను. పిలుస్తూ ఉంటారు నన్ను అన్నగారు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. వారు ఆశీనులై ఉండాలని ప్రేమతో వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. మంచిది. సమయం ముందు బాపట్ల ప్రాంతం నుండి వచ్చిన పేతురు గారు మనకి చక్కని సాక్ష్యాన్ని 10 నిమిషాలు చక్కని సాక్ష్యాన్ని అందిస్తారు. అందరూ మీ పిల్లలను దగ్గర పెట్టుకోండి. అటు ఇటు తిరక అటు ఇటు వెళ్ళక కొద్ది సమయం మీరు అందరూ సహకరించాలని తెలియజేస్తూ సమయాన్ని ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా. నేను విగ్రాది కుటుంబంలో పుట్టినవాడినండి. మా నాన్నగారి పేరు మైలా కోటేశ్వరరావు గారు, మైలా పుణ్యవతి గారు మా అమ్మగారి పేరు. మేము 9 మంది సంతానం. 3 ఆడపిల్లలు, 6 మగపిల్లలు. నేను 5వ అబ్బాయిని. అమావాస్య గడ్డల్లో పుట్టానండి. నేను 7 నెలల్లో పుట్టానండి. అప్పట్లో నన్ను బతకనని చెప్పారంట డాక్టర్లు. నేను తల్లిపాలు తాగలేదండి, డబ్బా పాలతో పెరిగాను. మా నాన్నగారు ఇక్కడ పెదకాకాని దగ్గర మేము పాతూరులో అద్దెకుండామండి. అక్కడ ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది. ఆ ఎలిమెంటరీ స్కూల్లో నేను 5th క్లాస్ వరకు చదివాను. మా నాన్నగారు అప్పుడు ఇక్కడ కాకాని హై స్కూల్లో టీచర్గా చేస్తున్నారు, క్రాఫ్ట్ టీచర్ అనమాట. 90లో. మా అమ్మగారు హౌస్ వైఫ్ అనమాట. ఆరిటాక్తో పెద్ద కాకాలంలో చనిపోయారు. నాకు చిన్నప్పుడే కన్న తల్లి దూరం అయిపోయింది. నేను 7వ తరగతి ఇక్కడే పెదకాకంలో చదివానండి. అప్పుడు 90వ సంవత్సరం. మా నాన్నగారు అప్పుడే రిటైర్డ్ అయిపోయారు. ఈ నంబూరు ఆ లాకులు, పెదకాకం లాకులతో నేను అది సైకిల్ తీసుకొని సెంటర్లో ఇవి తిరిగేవాడిని అండి. అంతా ఇటు అడ్డ రోడ్డు ఒకటి ఉండేది, పెదకాకం లాకుల నుంచి ఇటు నంబూరుకి అడ్డ రోడ్డు ఉండేది. ఆ అడ్డ రోడ్లో అది సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉండేవాడిని చిన్నపిల్లప్పుడు. ఒక టైంలో నేను వెళ్ళినప్పుడు ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయేవాడిని. కర్నూలు, ఇట్లు చెన్నై, ఇట్లు వైజాగ్ చెప్పబెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాడిని. కొన్ని రోజులకు మళ్ళీ వచ్చేవాడిని. 5 రోజులకో, వారానికో, 10 రోజులకో అట్లా వచ్చేవాడిని. చంచల మనసు నిలకడ ఉండదు. అంతా పాముగడ్డలో పుట్టానండి నేను. మా అమ్మగారు చనిపోయింది కూడా నాకు తెలియదు ఆ టైంలో. మా అమ్మగారు స్నానం చేయించి టైంలో, చనిపోయేటప్పుడు స్నానం చేయించి ఫోటోలు దిగుతారు కదా, ఆ టైంలో మా అమ్మగారు చనిపోతున్నప్పుడు నాకు తెలియదు, చనిపోయిందని తెలియదు. అందరూ ఏడుస్తున్నారు, మా అన్నయ్యలు, మా అక్కయ్యలు అందరూ. నేను మాత్రం నవ్వుతూ ఫోటో దిగానండి. అప్పుడు మా అమ్మగారు చనిపోయిన సంగతి నాకు తెలియదు, అసలు ఊహ లేదు. తర్వాత నేను 10th క్లాస్కి వచ్చినాక మా అమ్మగారు చనిపోయిందని నాకు తెలిసిందండి. ఆ తర్వాత మా నాన్నగారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు బాపట్ల తీసుకెళ్లారు. అక్కడ మా బాపట్లో రిలేటివ్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయామండి పెదకాక నుంచి. మా నాన్నగారు నేను చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు పేపర్ ప్రకటన ఇచ్చేవాడు. కనపడతలేదు, తప్పిపోయాడు అది. అప్పుడప్పుడు ఖర్చులు డబ్బులు ఇస్తూ ఉండేవారు. ఆ డబ్బులు నేను దాచిపెట్టుకునేవాడిని. కావిలితో అక్కడ బోరింగ్ పంపులు ఉండేదండి కాకాల్లో. కావిలితో నీళ్ళు కూడా మోసుకొచ్చేవాడిని. అక్కడ చెరువు ఉండేది, పెద్ద చెరువు. ఆ చెరువు చివర ఒక బోరింగ్ పంపు ఉండేదండి. చాలా దూరం నుంచి కావిలితో నీళ్ళు తెచ్చేవాడిని, మంచినీళ్ళు. చిన్నప్పుడు అక్కడే పెరిగానండి నేను, కాకాల్లోనే, పెద్ద కాకాల్లోనే. మా నాన్నగారు టీచర్ చేసి రిటైర్డ్ అయిపోయిన తర్వాత బాపట్ల వెళ్ళిపోయాం. బాపట్ల వెళ్ళిపోయిన తర్వాత మా 2 అక్కలు పెళ్లి చేశాడు నాన్న. మా 3 అక్కయ్య వంట చేసి పెట్టింది. తర్వాత మా 3 అక్కయ్య కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. తర్వాత మా 3 అన్నయ్యలు పెళ్ళి అయిందండి. 3 అన్నయ్యలు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఉమ్మడిగా లేరండి, వేరుగా వెళ్ళిపోయారు. ఇంట్లో వంట చేసే మనిషి లేదండి. నేను
మా అన్నయ్య, మా తమ్ముడు. మా నాలుగో వాడు కరబట్టుకొని నడుస్తాడండి, హ్యాండిక్యాప్డ్ పర్సన్. వాడి పనులు వాడే చేసుకోలేడు. నేను ఇక్కడ కాకాల్లో మా నాన్నగారికి అప్పుడు జాబ్ చేస్తూ రిటైర్డ్ అవ్వకముందు నేను క్యారేజీలు తీసుకెళ్తా ఉండేవాడిని. వాడి బ్యాగ్ కూడా నేను మోయాల్సి వచ్చేది. నా బ్యాగ్ నేను మోయలేకపోతున్నాను, వాడి బ్యాగ్ కూడా నేను మోయాల్సి వస్తుందని చెప్పని నాలో నేను వాడి విషయంలో చాలా సఫర్ అయ్యానండి. మా అన్నయ్య విషయంలో బాపట్లో కూడా మా అన్నయ్య ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో వంట చేసి పెట్టడానికి లేదని నేను 10th క్లాస్కి వచ్చానప్పుడు, ఇంటర్మీడియట్ కూడా చదువుతున్నాను. ఇంట్లో ఆడ మనిషి లేదు. మా అన్నయ్యలు పెళ్ళిళ్ళు చేసుకుని ఇళ్ళకి వెళ్ళిపోయారు. కనీసం వాళ్ళు కొంచెం కూడా మానవత్వం చూపలేదండి. ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇంట్లో మా నాన్నగారి టీచర్ కదా, రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది కదా, అద్దీంట్లో ఉంటూ మా నాన్నకి, మా అన్నయ్యకి, మా తమ్ముడికి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేతులు కాల్చుకొని ఇంట్లో వంట చేసి పెట్టాలండి. అలాంటి జీవితం పనులు పెట్టుకొని వంట చేసి పెట్టాలండి. వచ్చిరాల వంటలతో మా నాన్నగారిని అంతా మెయింటెన్స్. ఇక ఆ టైంలో నేను ఆ బజార్లో ఒక ఇంట్లో అద్దెకుంటున్నామండి. అద్దెకుంటున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే తొడ మధ్యలో ఎముక ఇరిగింది. తొడ మధ్యలో ఎముక ఇరిగితే రాడేసి రాడు తీశారు. మూడోసారి మోకాలు చిప్ప ఇన్ఫెక్షన్ అయింది. నాకు మోకాలు చిప్ప లేదండి. ఇప్పుడు నాకు కాలికి మోకాలు చిప్ప లేకుండా దేవుడు కాలు ఇచ్చాడు. నిజంగా రియల్లీ గ్రేట్ అండి, అసలు మిరాకిల్ అసలు. ఇంకోటి ఏంటంటే, చిన్నప్పుడు మా నాన్నగారు పెనమాకులో, ఇప్పుడు ఇందాక అత్తగారు పెనమాక అని చెప్పారన్నారు పాస్టర్ గారు. నేను పెనమాకులో యూకేజీ అప్పుడు చదువుతున్నప్పుడు అక్కడ కొండల ఏరియా ప్రాంతంలో నేను చిన్నప్పుడు పడ్డానంటే బద్దలతో ఇక్కడ కాలు కూడా పాతం దగ్గర లోపల డౌన్ అయింది. తేలు కూడా కుట్టింది, సీరియడ్లు కూడా తాగిచ్చారు ఆ టైంలో పెనమాక దగ్గర. పెనమాకలోనే అక్కడ. తర్వాత ఇక అమ్మ ఇక మా నాన్నగారు మోకాలు చెప్పది. ఇక మా తమ్ముడు కొంచెం భోజనం తెచ్చుకొని మోకాలు చెప్ప తీసేశారండి. తీసేసిన తర్వాత అక్కడ నేను నా యొక్క అక్కడ వాళ్ళందరూ, అయ్యా మీ నాన్నగారు బాగా చూసుకోయా, పెద్దవాళ్ళు ఉంటారు కదా, మా నాన్నగారిని చూసిన వాళ్ళు ఉంటారు కదా వెనకటోళ్ళు, అయ్యా మీ నాన్నగారు మాత్రం బాగా చూసుకోయా అని చాలా ఇది, ఎట్టి పరిస్థితుల్లో నేను వదలమాకయ్యా అని చెప్పానండి. వాళ్ళు పనులు పెట్టుకుని ఆయన చూసేవాడిని అండి. చేతులు కాల్చుకున్నాను వచ్చిరాని వంటలతో. నలుగురు అన్నాలు చేసి చూశానండి. మా నాన్నే నన్ను, మా తమ్ముడిని చూశానండి. మా నాలుగో వాడు కూడా, వాడు పెళ్లి చేసుకుని వాడు ఎల్లరికి వెళ్ళిపోయాడండి నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత. ఇక తర్వాత నేను అక్కడ ఉన్న ఏరియాల్లో ఒక ఇంట్లో వాళ్ళు నా యొక్క మంచితనం చూసి చిన్నతనంలోనే ఇంత బాధ్యత తీసుకున్నాడు అని నేను ఆల్రెడీ ఆ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశానండి. ఈ అమ్మాయి వస్తే బాగుండు నా లైఫ్కి, నా లైఫ్ సెటిల్మెంట్ అయిపోద్ది. చిన్నతనంలో తల్లి ప్రేమకు తోడిపోయాను. తండ్రి చూస్తే ఇవాళ రేపు పోయేటట్టున్నాడు, చనిపోయేటట్టున్నాడు. తర్వాత నా పరిస్థితి ఏంది? అన్నల ప్రేమ తెలియదు, అక్కల ప్రేమ తెలియదు, బావల ప్రేమలు తెలియదు, అందరి ప్రేమలకు దూరం అయిపోయానండి. అలాంటి జీవితంలో అమావాస్య గడిలో పడుతూ వికరాకుడు పుట్టాలా? అసలు నేను ఎందుకు పుట్టేలా గెలికి జీవితంలో గెలికి బతుకు? అందరూ అమ్మ అమ్మ అట్లా అంటుంటే, రోడ్ల మీద వెళ్తుంటే అమ్మ నాన్న మా పలు నాకెందుకు అప్పలేకుండా చేశాడు దేవుడు. ఇంత చిన్న వయసులో 9 మంది సంతానంలో నాకెందుకు అప్పలేదు. మా నాలుగో వాడు అవుతాడు, వాడి పనులు చేసుకోలేక, నా పనులు నేను చేసుకోలేక వాడి పనులు చేసుకుని చాలా సఫర్ అయ్యానండి వాడి విషయంలో. జీవితం మీద విరక్తి పుట్టిల్లండి నాకు, ఎల్లికి బతకాలి. ఆ టైంలో నేను మా నాన్నగారి ఖర్చులు డబ్బులు ఇస్తుంటే ఈ రాస్తాయి పాటల పోటీలు ఉంటాయి కదండి, ఆ రాస్తాయి పాటల పోటీలప్పుడు పోటీలకు వెళ్ళానండి ఫీజు కట్టి. అప్పుడు పాట పాడాను. జడ్జీస్ అన్నారు, నాకు ప్రైజులు ఇచ్చారు. బాబు నీకు గొంతు ఇచ్చాడు, మంచిగా గొంతు ఇచ్చాడు, వదులుకోవద్దు, అవసరమైతే సినిమా ఫీల్డ్కి వెళ్ళిపో అన్నారు. మా నాన్నగారికి తీసుకొచ్చి ఇచ్చానండి, ఆ ప్రైజ్ చూపించాను. చాలా సంతోషించాడు. అప్పుడు అనిపించిందండి, నేను ఎందుకు పుట్టాలా, తేనెకు పుట్టాలా, ఎందుకోసం పుట్టాలా, ఎవరి కోసం బతకాలా. తర్వాత మన్నాయలు కూడా వద్దన్నారండి. నీకు అవసరమా ఈ ఫీల్డ్, అవసరమా, మా పొరుగు ఎందుకు తెస్తామని కూడా అన్నారు. తర్వాత నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయికి నాకు ఇద్దామని ట్రై చేశారండి. దాంట్లో మొత్తం పెట్టుకుంటున్నాను.
కాలుతో తల్లేశారు మా అన్నలు అక్కల బావలు. వాడు నా గురించి ఆ అమ్మాయికి చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి వాడు నీకు అవసరమా అమ్మ, వాడు 7 నెలల్లో పుట్టాడు, అమావాస్యగా పుట్టాడు, ఎప్పుడెక్కడ ఉంటాడో తెలియదు, వాడు పెంచున్నాడు, నా గురించి లేనిపోని అని చెప్పి చివరికి చేతి మీద పచ్చబొట్టు కూడా వేసుకున్నానన్నా మీద ఓపుస్తూ. పిచ్చోళ్ళు అయిపోయాలండి. తాగుడికి అలవాటు పట్టాలి, బీచ్లకి వెళ్ళాలి, కాలువలకి వెళ్ళాలి, చచ్చిపోవాలి. అమ్మలేదు, నాన్నలేడు, 4 చనిపోయాడు. కేరా ఫుట్పాత్ బతుకు, చచ్చిపోదామని ఎన్నోసార్లు ట్రై చేశాను. తర్వాత నాన్నగారు చనిపోతారు, నాకు సంపాదన ఏంటో తెలియదు, రూపాయి ఎలా సంపాదించాలో తెలియదు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఈ సమాజం ఏంటో తెలియదు, లోకం ఏంటో తెలియదు. ఒక ఆడపిల్లలాగా నన్ను పెంచాడు మా నాన్నగారు. ఇక్కడ ఫుట్పాత్ల మీద గుంటూరు, తెలాలి, రేపల్ల ఓట్ల కప్పులు కడుకుంటూ, చిన్న టవర్లో, పార్క్ సెంటర్లో ఫుట్పాత్ బతికాలండి నేను. తాగుబోతులు వచ్చా, గంజాయి తాగేది వాళ్ళు వచ్చే పొడుగుని. ఇక్కడ ఎన్ఆర్ డాబా అని ఒకటి ఉంటుందండి కంతేరాట రోడ్లో. అక్కడ ఆయన దగ్గర 10 సంవత్సరాలు నేను హోటల్లో పనిచేశానండి. ఏ డ్యూటీ పెడితే ఆ డ్యూటీ. అప్పుడు ముందు సిట్టింగ్ ఉందండి ఆయన దగ్గర, అన్ని పనులు చేసేవాళ్ళండి. అక్కడ తాగుబోతులు ఒక టైంలో నన్ను చంపాలని చూస్తే నేను ఆ హోటల్ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. 10 సంవత్సరాలు నమ్మకంగా ఆయన దగ్గర పనిచేశానండి. ఇటు చూస్తే నా అన్నలు రాలేరు, ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలో తెలియదు, తాగిపోతారు, సపరేటర్ బాబు, ఏం చేస్తారో తెలియదు, చంపుతారో లేదో తెలియదు. ఫుట్పాత్ బతికండి, ఫుట్పాత్ చేసి. ఒకప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు ఆకలి అంటే ఏందో తెలియదండి. ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయారో మెతుకు విలువ తెలిసిందండి నాకు. అన్నం కోసం కడుపు కాల్చుకున్నానండి ఎన్నోసార్లు పడుతారక్క, ఫుట్పాత్ మీద పడుకుంటూ. అప్పుడు తెలిసిందండి నాకు ఆకలి అంటే ఏందో లేదు, అన్నం విలువ అప్పుడు తెలిసింది. ఫుట్పాత్ల మీద బతికి జీవితం అంటే నాది. ప్రేమించిన దూరం అయ్యి గంజాయి ఒకసారి మాత్రం గంజాయి తాగాలండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి. తర్వాత సిగరెట్లకి అలవాటు పడ్డాను. మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయినప్పుడు సంవత్సరానికి ఒకసారి నేను మందు తాగుతానండి. మిగతా టైంలో మందు తాగను. వాళ్ళు పోపిస్తున్న హోటల్లో పనిచేసి వాళ్ళు పోపిస్తున్నా నేను తాగను, నేనుగా వాళ్ళు పోపిను. అలాంటి వ్యక్తి వారి గురించి చెడిపోతే ఇది పళ్ళు రేపు నన్ను ఎవరు చూస్తారా అని అప్పటికి చచ్చిపోతాను. ఎన్నోసార్లు ట్రై చేస్తున్నాను, నేను ఎందుకు బతకాలి, తెలుగు బతకాలి, ఎవరి కోసం బతకాలి. అదే టైంలో నాకు ఈ కాలు పాదం కిలక పట్టేసిందండి. హోటల్ పని చేస్తున్నప్పుడే నా సంపాదన అంతా హాస్పిటల్ పెట్టాను. సిగరెట్లు రోజుకి 10 పెట్టెలు తాగేవాళ్ళు, చలికాలం వచ్చిందంటే 15 పెట్టెలు తాగేవాళ్ళు. టీలో సిగరెట్లు. అన్నం కూడా తాలి తినేవాళ్ళు కూడా, మొహం కూడా కడిగేవాళ్ళు కాదు అలా డబ్బా హోటల్లో. అక్కడక్కడ హోటల్లో పని చేసుకుంటూ తిరిగి ఉన్నావు. ఆల్సర్ వచ్చి పేగులు తినేసి డాక్టర్లు నువ్వు బతుకోవాలి, నువ్వు చచ్చిపోతావు, ఆపరేషన్ చేయాలన్నా. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యి, కన్న తండ్రి దూరం అయ్యి, కన్న తల్లి చనిపోయి, అన్నదమ్ములు ప్రేమకు లోచుకోక, వదిలే ప్రేమకు లోచుకోక, బావల ప్రేమలు లోచుకోక, ఒక మొత్తాసే దిక్కులేక, ఎలా ఉన్నావో పలకరించేవాళ్ళ దిక్కులేక, ఇది చేత్తో వంట చేసి పెట్టిన నేను ఈ చేతికి నాకు అన్నం దొరకలేదండి. ఒకటైనా ఆ వాటిలో పని చేసినప్పుడు అన్నం కాసుకుప్పుడు అన్నం కాసేవాళ్ళం. ఒక ముద్ద పెడితే వాళ్ళు టయాలుగా అనిపించేది. ఆకలేటప్పుడు తెలిసింది ఆల్సర్ వచ్చి పేగులు తినేది. ఆపరేషన్ చేసాడు, డబ్బులు ఏం చేయాలో అర్థం కాదు. ఎవరు మా వాళ్ళు రాలేరు. 1,00,000 రూపాయలు అట్లా హాస్పిటల్కే ఖర్చు పెడుతున్నానండి. ఆ టైంలో యూట్యూబ్లో మన ప్రవీణ్ కుమార్ గారు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు తెలుసు కదండి, ఆయన సరవశిష్ణ గారు, ఆయన వాక్యం విన్నానండి ఒక రోజు. ఇక ఆయన వాక్యం నా మనసుని ప్రేరేపించింది. ఎక్కడో పల్లె తెలియదు. ఇంకోసారి ఓ టైంలో మా అన్నయ్యలు మా పట్టిపురువులండి, అక్కడ పుట్టుండేదండి నాగేంద్ర సంపుట్ట. వాళ్ళ చుట్టాలదే, 400 చుట్టాలదే అత్తగారింట్లో. వాళ్ళు ఏం చేశారు, నన్ను ఆ అమ్మాయిని కలుపుతామని చెప్పి నేనైనా అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను. నా వల్ల కావటం లేదు ప్రేమించిన అమ్మాయిని. నా చేత పొట్టుల దగ్గర నిమ్మకాయలు తాగించి, ఆ యంత్రాలు కట్టి, ఈ యంత్రాలు కట్టి, ఉన్న నా లైఫ్ నా ఆరోగ్యం మొత్తం పోయిందండి. అక్కడికి వెళ్ళాక చివరికి నా బతుకు నడవలేని పరిస్థితి, ఖాళీ చేతులు నడవలేని పరిస్థితి, పట్టుకుపోయింది ఖాళీ చేతులు కాదు.
ఇక తర్వాత ప్రవీణ్ కుమార్ డాడీ బెల్లంపల్లి గారిని ఆయన వాక్యాలకి నేను ప్రేరేపించి నాకు ప్రేరణ కలిగి ఇక డాడీ దగ్గరికి వెళ్ళానన్న అక్కడ ఆయనేనండి అక్కడేనండి నేను యేసు ప్రభుని ఎరిగాను. అంతకుముందు మామూలుగా కామన్గా తెలుసు క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ పండుగ చేస్తారని. అప్పుడు నాకు ప్రవీణ్ కుమార్ డాడీ దగ్గరికి వెళ్ళాక నాకు అయ్యగారు నాకు బాప్తిజం ఇచ్చి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడని. ఈ పాట ఒకప్పుడు నేను నా సినిమా పాటలు పాడేవాడిని. ఆ కోరికని చంపుకొని ఫుట్పాత్ల మీద తిరిగి తాగుబోతుల చేత అందించుకొని అక్కడ పడుకొని మురికి బట్టలతో మురికి జీవితంతో నా మీద నాకే ఆశయం కలుగుతున్న టైంలో ఆ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు డాడీ నాకు లైఫ్ ఇచ్చాడండి. అక్కడికి వెళ్ళాడే బాప్తిజం తీసుకున్నాను. నాకు ఎప్పుడైతే నాకు లవ్ అఫేర్ జరిగిందో ఆడవాళ్ళంటే అసహ్యం, పెళ్ళంటే అసహ్యం, మంచి యమన వయసులో వెళ్ళాలండి. కనీసం అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఓట్ల పని చేసేవాళ్ళు, ఒరే ఎంత కష్టపడుతున్నావు, అప్పుడు నీ ఎంజాయ్మెంట్ కూడా ఒకటి కావాలి కదరా, పలా చోట ఉంటారా చెలగురు పేట ఆడేయాలని చెప్పని ఉంటారు. అక్కడ అప్పుడప్పుడు ఒకసారి వెళ్ళి కలవరా అంటే నాకు ఆడవాళ్ళు అంటే అసలు దేశం లేదు కాదండి. ఆడవాళ్ళు అంటే నాకు అసహ్యం కలిగేది ఆ టైంలో. పెళ్ళంటే అసహ్యం కలిగేది. పోనీ దేవతలలో చేసుకొని ఈ ఊకింటోళ్ళు అవుతా వాళ్ళ ఆలోచనలు కూడా వచ్చేది కదా. అబ్బాయిలు మర్చిపోలేక ప్రేమించిన అబ్బాయిలు మర్చిపోలేక పెంచాలి అయిపోయి నా జీవితం స్పాయిల్ చేసుకున్నాను. అందరితో 9 మందిలో 20 ఒకటి ఎందుకు 7 నెలలు పుట్టాను. విక్రాంతికులు ఎందుకు నేను ఎందుకు పుట్టాను అనిపించిందండి. తర్వాత ప్రవీణ్ కుమార్ డాడీ వల్ల నేను అక్కడే బాప్తిజం చూసుకుని అక్కడే దేవుళ్ళు ఎరిగిన తర్వాత దేవుడిలాగా పాటలు పాడే తల తీర్చాడండి. తర్వాత అక్కడక్కడ ఇప్పటి వరకు 2017లో నేను బాప్తిజం తీసుకున్నానండి. బాప్తిజం తీసుకున్న తర్వాత నేను అక్కడక్కడ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఇలాంటి ఈవెంట్స్ చోట దేవుడు నా మనకి మహిమ కలుగును కాకండి. ఇక ముందు కూడా దేవుడు నన్ను వాడుకునేలాగా మీరందరూ నా కోసం గురించి ప్రార్థన చేయండి. నేను కూడా మీ గురించి ప్రార్థన చేస్తాను. ఇదేనండి నా సాక్ష్యం. ఉంటానండి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. చక్కని సాక్ష్యాన్ని పేతురు గారు అందించారు. మీకు ఆయన మాట అర్థమైందో లేదో, ఆయన ఎవరో నాకు తెలీదు. నా ఫోన్ చేశాడు ఒకరోజు, పాస్టర్ గారు మీ పోస్ట్ చూశాను, మీరు మీటింగ్ పెడుతున్నారు, నేను వస్తానంటే తప్పకుండా రండి బ్రదర్, దానికంటే ఏముందన్నా. వస్తే ఒక చిన్న సాక్ష్యం చెప్తాను బ్రదర్ అన్నారు. మంచిది బ్రదర్ చెప్పండి, దానికంటే సంతోషం ఏముందన్నప్పుడు కొంత సాక్ష్యాన్ని నాతో ముందుగా చెప్పాడు. ఇక్కడ అడ్రోడ్ దగ్గర ఎన్ఆర్ దాబాలో ఆయన ప్లేట్లు అందించేవాడు. మనం ఆయా సందర్భాల్లో ఖాళీగా ఉన్నప్పుడు వాటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటాం. చపాతీలను పుల్కాలను అవి తింటూ ఉంటారు. ఆ ప్లేట్లు తీస్తూ కడుగుతూ సర్వర్ చేస్తూ ఉండే పేతురు గారు ఒకనాడు అలాగే జీవించాడు. సుమారు అక్కడ 15 సంవత్సరాలు అక్కడ ప్లేట్లు తీసాడు. నా మాట మీకు అర్థమైందా? 15 సంవత్సరాలు అక్కడ ప్లేట్లు తీసాడు, కడిగాడు, అన్నీ అందించాడు. అక్కడున్న తినటానికి వచ్చేవాళ్ళు గంజాయి బ్యాచ్ ఉంటారు. కొంతమంది తాగేవాళ్ళు గంజాయి బ్యాచ్, డ్రగ్స్ వేసేవాళ్ళు. టయానికి తాగకపోతే వాళ్ళు కోపం ఎక్కి ఈయన చంపేద్దామని చూసి ఈయన చంపడానికి తిరిగారు. ఏం చేయాలో తెలియక అక్కడక్కడ పొనుకోవటం, తల్లి లేదు తండ్రి లేదు, నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఏదో పట్టుగుటి కోసం ఈ ప్రాంతానికి వస్తే నా అమ్మే చంపుదామని చూస్తున్నారని ఎంతగానో వేదన పడుతున్న సమయాల్లో దేవుడు తనను దర్శించాడు. దేవుడు తనతో మాట్లాడాడు. మన దేవుడు ఉన్నవాడు అనువాడు, పెంటకుప్ప మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తేవాడు. నమ్మినట్టయితే గట్టి చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావములు దేవునికే కలుగును గాక. ఒకసారి గట్టి చప్పలు కొడదాం ఒకసారి. అంతేనా? నిజంగా పేతురు గారు లాంటి వాళ్ళే కాదు, ఇంకా ఎంతోమంది పాప జీవితంలో లోకానుసారంగా శరీరానుసారంగా జీవిస్తున్న అనేక మంది కుటుంబాలు జీవితాలు బాగుపరచబడ్డాయి. ఒకే ఒక్క వ్యక్తి బాగు చేసే వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. కనుక ఈ సమయం ముందు ఒక పాట పాడుతూ ఉండగా మనం అందరం దేవుని స్తుతిద్దాం. ఉప్పలపాడు నుంచి వచ్చిన తమ్ముడు సంసోన్ వచ్చి ఒక చక్కని గీతాన్ని పాడి ప్రభుని గణపరచాలని తెలియజేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను.
మీరు 2 చేతులు తీసుకొచ్చారా? ఒకసారి తీసుకొచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? నాకు ఒక చెయ్యి ఉందంటారా? అంటే ఒక చెయ్యి మైక్ ఉంది కదండి. తీసుకొచ్చారుగా 2 చేతులు, ఒకసారి చూపించట్లా? మీ చేతులు నేనేం తీసుకోనండి. నాకు దేవుడు 2 చేతులు ఇచ్చాడు. మీ చేతులు మీ దగ్గరే ఉంటాయి. ఉంటాయా? నాకేమైనా ఇస్తారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా, హల్లెలూయా. అంతేనా? చూడండి, కాలనీ లేచిపోవాలి ఎల్లెలే అంటే. గట్టి చెప్తా, హల్లెలూయా. గట్టిగా మళ్ళీ హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయం ఇచ్చిన సేవకులకు హృదయపూర్వక వందనాలు. కూడి చేరి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఒకసారి 2 చేతులు ఎత్తి దేవుని నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా.